ఇవాళ మేమైతే తమిళనాడులో ఉన్న తంజావూరులో శ్రీ బృహదేశ్వర టెంపుల్ అయితే విజిట్ అయ్యాము. తంజావూరులో 74 దేవాలయాలు ఉన్నాయి. ఈ 74 దేవాలయాల్లో కూడా చాలా అద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం అని చెప్పుకోవచ్చు. తమిళనాడులో ఉన్న అతి పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్ని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ టెంపుల్కి అతి భారీగా 3 ఎంట్రెన్స్లు ఉంటాయి. ఎంట్రీ అవుతూనే సెకండ్ ఎంట్రన్స్లో మనకి వినాయకుడి విగ్రహం అనేది దర్శనమిస్తుంది. ఈ టెంపుల్ అంతా కూడా పూర్తిగా గ్రానైట్ శిలలతో మాత్రమే కట్టడం జరిగింది. దీంట్లో కొంచెం సిమెంట్ కానీ ఐరన్ కానీ ఏది కూడా యూజ్ చేయలేదు. సుమారుగా 1,30,000 టన్నుల గ్రానైట్తో ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు కూడా పొందింది. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఆలయం యొక్క నీడ అనేది నీళ్ళ మీద పడడం జరగదు. అసలు మధ్యాహ్నం చూసినా కూడా మీకు నీడ అనేది టెంపుల్ది అసలు కనిపించదు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే అసలు చాలా బాగుంది. ఎక్కడ చూసినా సరే నాట్య భంగిమలతోని మనకి శిల్పాలు అనేది దర్శనమిస్తాయి అన్నమాట. అండ్ చుట్టూరా కూడా ఆ ప్రహరీ గోడల లోపల మొత్తం శివలింగాలే ఉంటాయి. మనం ప్రశాంతత కోసం ట్రిప్స్ ప్లాన్ చేస్తాం కదా, గోవా అని చెప్పి, కొడైకెనాల్ అన్నీ ఓకే. బట్ ఎక్సెప్ట్ ఇది మాత్రం అసలు ఎక్కడికైనా వెళ్తే ప్రశాంతత కావాలి అని కోరుకుంటామో ఈ టెంపుల్కి వస్తే చాలు, అంత బాగుంటుందన్నమాట. ఈ టెంపుల్ 2 కళ్ళు అసలు సరిపోవు. ఇంత పెద్ద టెంపుల్ని నేను ఫస్ట్ టైం చూడడము. ఈ తమిళనాడులో టెంపుల్స్ అనేవి చాలా ఫేమస్. ఇక్కడ శివుడు మాత్రం అసలు అభిషేకం చేస్తుంటే నాకు ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగుండే. అక్కడ లోపల గర్భగుడిలో మనకి ఫొటోస్ వీడియోస్ అలా ఉండవన్నమాట. అందుకని మేము తీయలేదు. అసలు ఆ అలంకరణ శివుడికి ఎంత బాగుందంటే శివుడిని సింపుల్గా ఎందుకు ఇలా ఉంచుతారో అనుకున్నాను. అభిషేకం చేస్తుంటే ఇంకా అలంకరణ అవసరం లేదనిపించింది దేవుడికి. పాలాభిషేకం నీరాభిషేకం చేస్తుంటే అంత బాగుండే. ఎక్కడ చూసినా సరే టెంపుల్లో మీకు ఆర్టిఫిషియల్గా ఏది ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. తంజావూర్ ఫేమస్ అనేది మనకి టెంపుల్స్ అండ్ సిల్క్ అన్నమాట, చాలా ఫేమస్. అప్పట్లోనే ఈ టెంపుల్ని కట్టడానికి ఏనుగుల మీద రవాణా చేసేవారంట. వాళ్ళకి కావాల్సిన గ్రానైట్స్ ఎవ్రీథింగ్ అనేవి. అసలు టెంపుల్ చూస్తేనే అర్థమవుతుంది అసలు ఈ ఆర్కిటెక్చర్, ఈ కట్టడాలు ఎంత బాగున్నాయో. ప్రతి శిలలోనూ మనకు ఏదో ఒక మీనింగ్, మెసేజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ గుడికి వెనక భాగంలోనే ఒక వేప చెట్టు కింద ఒక పాతబడిన బావి ఉంది. దానికి చెక్క చూసారా, అది పాతకాలంది. సో బావి కూడా ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల క్రితం బావి ఇది. గుడికి ఎడమవైపు భాగంలో శివుడికి అభిషేకం చేసిన ఏవైతే ఉన్నాయో పాలు, నీళ్ళు, తేనె అన్నీ కూడా ఇక్కడ అందరు భక్తులు తల మీద పోసుకోవడము, లేకపోతే తాగడము, బాటిల్స్లో ఫిల్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారన్నమాట. నేను ఎప్పుడైనా సరే శివుడి దగ్గరికి అనుకోకుండా వెళ్ళిన సిచ్యువేషన్సే చాలా ఉన్నాయి. కేదార్నాథ్ కానివ్వండి, వరంగల్లో 1000 పిల్లర్ టెంపుల్స్, ఎక్కడికైనా సరే శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ఆటోమేటిక్గా అసలు తెలియకుండానే నేను చాలా టైం దాన్ని అదృష్టం లాగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన దేవుడు అని అంటే శివుడు అండ్ ఎల్లమ్మ తల్లి. నాకు చాలా ఇష్టము. ఏమున్నా సరే నేను ఫస్ట్ కనీసము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నా సరే నేను ఇద్దరు దేవుళ్ళని మొక్కుకొని నేను కనీసం బయటికి కూడా వెళ్ళను. ఏ పని చేసినా సరే నేను శివుని జపిస్తూ ఉంటానన్నమాట. ఐ ఫీల్ నాకు ఏ సిచ్యువేషన్లో అయినా నా దేవుడు నాకు తోడుంటాడని చెప్పి అదే నమ్ముతాను, అదే నిజం కూడా. తంజావూరు తర్వాత మేము అక్కడి నుంచి బై బస్సు పాండిచ్చేరి కూడా వెళ్ళాం. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సబ్స్క్రైబ్.